యుద్ధం మాత్రం చైనాకి టర్కీకి పూర్తి చేదు జ్ఞాపకాన్ని మిగిలించింది. టర్కీ డ్రోన్స్ ఎంత దరిద్రమో తేలింది, చైనా ఎంత వేస్టో తేలింది. ఆపరేషన్ సింధూర్ చైనీస్ ఆయుధాల మీద మిగిలి ఉన్న కొద్దిపాటి నమ్మకాన్ని నాశనం చేసేసి చైనా ఈజిప్ట్ మా JF-17 జట్లను కొనుగోలు చేస్తోంది. ఈజిప్ట్కి సంబంధించి మేము ఫ్రాన్స్ ఇప్పుడు ఈజిప్ట్ ఏం చెప్తోంది, మేము చైనా కొంటలేదు JF-17 ఫ్రాన్స్ నుంచి రఫేల్ కొనుగోలు చేస్తామని చెప్తుంది. అట్లా సౌదీ మా 5వ తరం J-31లను కొనుగోలు చేస్తుందని చైనా మొన్నటిదాకా చెప్పుకొస్తే ఇప్పుడు మేము US F-15లు మరియు యూరో ఫైటర్ల దగ్గరికి వెళ్తున్నామని ప్రకటించింది. అట్లాగే చైనా అర్జెంటీనా వాళ్ళు మా FC-1 ఫైటర్ రంగంలోకి దింపుతున్నాం అని చెప్తే అర్జెంటీనా లేదు, మేము దక్షిణ కొరియా నుండి FA-15లను కొనుగోలు చేస్తామని చెప్తున్నాయి. అట్లాగే థాయిలాండ్కి చైనా మా ట్యాంకులు సబ్బుల్ని ఎంచుకున్న థాయిలాండ్ అని చైనా చెప్తే క్షమించండి జర్మన్ ఇంజన్ లేకపోవడం వల్ల మేము సబ్డీల్ని రద్దు చేశాం అని చెప్పి ప్రకటించింది ఇప్పుడు థాయిలాండ్. ఫిలిప్పైన్స్ మా క్షిపణుల్ని మరియు గస్తీ నౌకలను చూస్తోందని చెప్పి ఇంతకుముందే చైనా చెప్తే మేము భారతీయ బ్రహ్మోస్ కొనుగోలు చేసాం, జపాన్ అమెరికాతో రక్షణ ఒప్పందం మీద సంతకం చేసామని ప్రకటించేసింది. అలాగే చైనా వాళ్ళు ఇండోనేషియా J-10Cని అంచనా వేశారు, అయితే ఇది అంచనా వేస్తుందని చెప్పారు. కానీ ఇండోనేషియా వాళ్ళు 42 రఫేల్ కోసం ఒప్పందం మీద సంతకం పెట్టారు. అదే సమయంలో చైనా మయన్మార్ వాళ్ళు మా యుద్ధ పద్ధతులు ఉపయోగిస్తున్నారని చెప్పారు. మయన్మార్ వాళ్ళు యుద్ధ పరిస్థితుల్లో చైనీస్ టెక్ క్రమం తప్పకుండా విఫలమవుతుంది కాబట్టి మేము వాటన్నింటిని గ్రౌండ్ చేసామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ భారతదేశానికి సంబంధించి జరిగినటువంటి ఈ వ్యవహారాలతో PL-15E క్షిపణులు, JF-17లు, J-10Cలు, వింగ్లూంగ్ డ్రోన్లు, రాడార్ కమ్యూనికేషన్ వ్యవస్థలు అన్నీ దెబ్బతిన్నటువంటి వేళ ఇక చైనా మళ్ళీ రక్షణ వ్యాపారంలో కోలుకుంటుందా, ఇదే సందేహం.